సార్ ఇప్పుడు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఏమంటున్నారంటే 9.5 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేశారంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి 7.5 లక్షల కోట్లే చేశానంటున్నారు. ఏంటి దీని గురించి ఏమని సమాధానం చెప్తారు? అప్పు చేశాడో లేదో అన్నది ప్రజలకు అందరికీ తెలుసు కాబట్టే ఇంటికాడ కూర్చోబెట్టారు. ఆ అప్పు చేసిన డబ్బు ఎంతమందికి ఎంత ఖర్చు పెట్టాడో ఒక వివరణ లేకుండా ఉన్న అప్పు చూపిస్తున్నాడు, ఆ ఖర్చు చూపించట్లేదు. ఖర్చు అడిగితే లెక్కలు ఉన్నాయి అంటున్నాడు, కాగితాలు తగలబెడుతున్నాడు, ఆఫీసుల్లో ఏమీ ఉన్నాయా లేవా అని కూడా తెలియకుండా చేస్తున్నాడు. ఆ చేయబట్టే కాబట్టే చంద్రబాబు గారు చెప్పింది అక్షరాల నిజం. అది చేసింది ప్రూఫులతో సహా ఉంది. సారాయి మీద, మద్యం మీద కానీ, మన సచివాలయాల మీద కానీ, గవర్నమెంట్ ఆస్తులు తాకట్టు పెట్టినవి కానీ, A to Z మొత్తం కూడా కంటికి కానొచ్చే విధంగానే చేశారు. ఆ చేసిన అప్పుల్ని వాళ్ళు సమర్థించుకోవటము ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే అండి, అంటే అసెంబ్లీలో ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ ఎవరు కరప్షన్ చేసినా వదిలేదే లేదు అంటున్నారు. నిజంగానే కరప్షన్ చేస్తే యాక్షన్ తీసుకుంటారంటారా ఎంత పెద్ద లీడర్ అయినా? పవన్ కళ్యాణ్ అనే మన జనసేన అధినేత కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాడు. ఎందుకంటే అతని ప్రవర్తన, అతని వ్యవహార శైలి చాలా క్లుప్తంగా ఉంది. అతను చెప్పిన దానికి కట్టుబడే అన్నీ చేస్తున్నాడు. అతను ఎక్కడ కూడా దేనికి కూడా తగ్గనని చెప్పాడు. అట్లానే మన పవన్ కళ్యాణ్ గారు వ్యవహారంలో కార్యకర్తలకి అందరికి కూడా ఒక విన్నపం చేశాడు. టీడీపీకి సంబంధించి వాదనలు పెట్టుకోవద్దు, టీడీపీ వాళ్ళతోటి మనము కలిసిపోవాలా, కలిసిపోతేనే మనం ముందలకి నడవగలమని ఆయన ముందలగానే సలహా ఇచ్చాడు. అమరావతి డెవలప్మెంట్ జరిగింది అంటారా? కేంద్రం నుంచి 15,000 కోట్లని శాంక్షన్ చేశారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి డెవలప్ కావాలంటే 15,000 కోట్లతో కాదండి, దానికి టైం పడుతుంది. ఈ 15,000 కోట్లు 20,000 కోట్లతో డెవలప్ అనేది సహజంగా జరగదు. దానికి మ్యాక్సిమం 1,00,000 కోట్లు అవసరము. కేంద్రము మన రాష్ట్రానికి సహకారం చేస్తుందని నమ్మకం ఉంది. సార్ ప్రస్తుతం చూస్తున్నారు కదా, కూటమి ప్రభుత్వం గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏమని చెప్తారు? గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు, అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారు? ఇది ప్రజా పరిపాలన అండి, ప్రజలు కోరుకున్న పరిపాలన. నియంతృత్వం, అహంకారం, ఆక్రమణలు ఇవన్నీ నశించి ప్రజాపాలన, కూటమి పాలన. ఇప్పుడు చూస్తున్నట్లు అమరావతి డెవలప్మెంట్ జరిగిద్దని నమ్మకం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి 15,000 కోట్లనే శాంక్షన్ చేశారు కదా, ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ముందుకెళ్ళిద్దని నమ్మకం ఉంది. 100% వెళ్తుందండి. అమరావతి మన జీవనాడి. అమరావతి లేకపోతే మనం లేము. అమరావతిని చేసుకోకపోతే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని చంద్రబాబు నాయుడు 100%కి 200% అభివృద్ధి చేస్తారు. అందులో డౌట్ ఏం లేదు. అన్ని విద్యా సంస్థలు వస్తాయి, వ్యాపార సంస్థలు వస్తాయి, అభివృద్ధి చెందిద్ది. మరో గుజరాత్ అన్నారు కదా, మోడీ గారి సహకారంతోనే అంత అభివృద్ధి సాధిస్తారు. మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన రైతులు బాగుంటారు, మన ప్రజలు బాగుంటారు. మరి ఇప్పుడు డెవలప్మెంట్ పరంగా ఓకే, మరి స్టూడెంట్స్కి ఉద్యోగాలు అంటే ఏ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసినా, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినా వేరే స్టేట్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈ స్టేట్లోనే ఉద్యోగాలు చేసుకున్నట్టుగా ఏమైనా జరిగిద్ది అంటారా? ఇండస్ట్రీస్ వస్తాయంటారు? ఈ స్టేట్లో చేస్తాకి ఐటీ మినిస్టర్ ఎవరో, చెప్పండి, విద్యాశాఖ మంత్రి ఎవరో, నారా లోకేష్ గారు అహర్నిశలు రాత్రి పగులు పాదయాత్ర చేసి కష్టపడి ప్రాణాలు తెగించి మనం అధికారాలను తెచ్చుకున్నాం. ఐటీ పరిశ్రమలు అన్నీ మన దగ్గరికి వస్తాయి, మనం వెళ్తాం కాదు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజన్. ఆ రోజులో 2020 అంటే అప్పుడు ఏదో నవ్వారు. ఇప్పుడు మన చంద్రబాబు గారు అదే విజన్లో ఉన్నారు. అటువంటి నాయకుడిని మనం గౌరవించడం మన గర్వకారణం. అది చంద్రబాబు నాయుడు గారు మన అధికారం, మన ముఖ్యమంత్రి అవడం. ఆయన ప్రపంచ స్థాయి నేత చంద్రబాబు నాయుడు గారు అంటే. బిజినెస్ మ్యాగజైన్లో ఏదో మొన్న ఇది వచ్చింది కదా, వరల్డ్ విజన్, దాంట్లో చంద్రబాబు నాయుడు గారు 4th ప్లేసు. ప్రపంచాన్ని ఎట్టా అభివృద్ధి చేయాలి అనే దాన్ని కొంతమంది మేధావులతో ఒక కమిటీ వేస్తే ప్రపంచ మేధావులు చంద్రబాబు నాయుడు గారు 4వ నెంబరు. అటువంటి పరిస్థితిలో మన రాష్ట్రం ఉంది. 100% అభివృద్ధి చెందిద్ది. దీన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. అందరూ దేవతలు సహకరిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.